ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున దేవుని నామమున మీ గ్రహింపులోనికి ఒక ఆశీర్వచనాన్ని మీకు అందించాలని తలుస్తూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 24 నుండి 31 వరకు ఉన్నటువంటి విషయములను ఈ విషయాన్ని మీరు ఎరగాలని మనవి చేస్తున్నాం. 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోబర్చుకునుడి. గమనించండి, ఎవరిని? ఆదాము అవ్వలను. ఇది 6వ రోజు దేవుడు చెప్పినటువంటి యొక్క మాట. ఎవరెవరి గురించి చెప్పినాడు అని అంటే 24 నుండి చదివితే దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కని పలికను. ఆ ప్రకారం భూమి జలచరములను ఆకాశ పక్షులనేమో సముద్రము జలాలు పుట్టించినాయి. భూజంతువులు, భూమి మీద ఉన్న ప్రతి ప్రాకు, పురుగు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమి పుట్టించింది. గమనించండి. తిరిగి మానవుని విషయానికి వస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేస్తాము. దేవుడు మానవుణ్ణి తన చేతులతో చేసినాడు. ఆదాము వలన చేసి ఏం చేసినాడంటే దేవుడు వారిని ఆశీర్వించాడు. ఇది రెండవ ఆశీర్వాదం. భూజంతువులు తర్వాత మానవుడు ఒకే రోజు సృష్టించబడ్డారు, 6వ రోజు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఒకవేళ అటు భూజంతువులు ఇవన్నిటి కావచ్చు, ఇటు ఆదాము అవ్వలను దేవుడు మానవుని సృష్టించి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినేటువంటి మీకు కలిగినది మనము, మన కుటుంబాలు, మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీకు కలిగినటువంటిది ఈ వచనం ప్రకారం దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి కాపాడాలి. ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దైవ సేవకులంగా మేము కూడా ఆ విధంగా మీరు, మీ కుటుంబములు ఈ వచనాన్ని బట్టి ఈ దినం సర్వ ప్రపంచంలో వాళ్ళందరూ అట్లా ఆశీర్వించబడ్డారు ఉన్నారు. అట్లా మిమ్మల్ని కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ విధంగా ప్రభు మీకు సహాయపడునుగాక. ఆమేన్.